ఇప్పుడు కొత్తగా నా దగ్గరకి ఒక ఇదొచ్చింది పోస్టు. ఆ పోస్ట్ మీకు చూపిస్తా. ఆ పోస్ట్‌ని చూస్తే మీకు కాంగ్రెస్ అంటే ఏంటి అనేది తెలియజెప్పే విధంగా ఉంటదా? లేకపోతే ఇంకేదన్నా ఉంటదా చూద్దాం. ఆల్రెడీ కాంగ్రెస్ అంటే ఇప్పటికే ఏముంటది అంటే ఒకానొక ప్రధానమైన విశేషం. ఇదిగోండి. ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన బట్టి విక్రమార్కే ముఖ్యమంత్రి అనేది పోస్టా? వెంకటరెడ్డి అనే మాటలను వింటే వెంకటరెడ్డి ఏమంటాడంటే, రేవంత్ రెడ్డి చాలా కష్టపడ్డ మాట వాస్తవమే గానీ, నిజానికైతే సీఎంని ఎంపిక చేసేది మాత్రం ఖర్గే, సోనియా గాంధీనే అన్నాడు. అంటే మామూలుగా ఇప్పటివరకు ఉన్న ఒకానొక క్రైటీరియా ప్రకారం ఎవ్వరైనా సరే ఇంట్లో చిన్న పిల్లవాడిని అడిగినా గానీ, గత 2 పర్యాయాలకి, ఈ పర్యాయాలకి కాంగ్రెస్‌కి ఉన్న తేడా ఈజ్ ఈక్వల్ టు రేవంత్ రెడ్డి కదా! ఇది క్రిస్టల్ క్లియర్ క్లారిటీ. కానీ రేవంత్ రెడ్డితో సహా ఇక్కడే చాలా మందికి సీఎం క్యాండిడేట్‌ల మీద క్లారిటీ ఉండదు. ఆ మాటకొస్తే రేవంత్ రెడ్డి అనేవాడే ఏకంగా ఏమో సీతక్కే రేపు సీఎం కావచ్చేమో అని అన్నాడు. అంటే ఆయన మీద ఆయనకు గూడా హోప్స్ లేవు. ఎందుకంటే ఆయన పీసీసీ అధ్యక్షుడిగా అయినప్పుడు కావచ్చు గాక, ఆయన కార్యదర్శుల్ని ప్రకటించినప్పుడు కావచ్చు గాక, జరిగిన అల్లకల్లోలాలు, చిత్ర విచిత్రాలు, నంబర్‌లు ఏవేవో కాంగ్రెస్ 9 అని ఏదో ఒకటి రావడం, చాలామంది రిజైన్ చేయడం, ఈయన తెచ్చుకున్న టీమ్‌కే ఎక్కువ మంది పదవులనిచ్చాడని చెప్పి అనడం, వీళ్ళందరూ టీడీపీ వోళ్ళు, వీళ్ళు కాంగ్రెస్ వోళ్ళు కాదనడం, అసలు కాంగ్రెస్‌కి ఓటేయడం అంటే అది బీఆర్ఎస్‌కి ఓటేయనట్టు అనడం, ఆ తర్వాత ఇది కాంగ్రెస్ యొక్క ఇది కానే కాదు, కల్చర్ కానే కాదు. అసలు అతనికి కాంగ్రెస్‌కి గురించి ఏం తెలుసు అని చెప్పి అనడం. ఫైనల్‌గా రాహుల్ గాంధీ ఒక మంచి ఎ ఎస్టాబ్లిష్‌మెంట్ చేసాడు. వీళ్ళు 1,15,00,000 రకాలుగా ఇబ్బందికరంగా బిహేవ్ చేసినా గానీ రాహుల్ గాంధీ ఇక్కడ తెలంగాణలో మేము పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని పెట్టాం. ఆయనకి పోయి ఆయన మీద కంప్లెయింట్ ఉన్నా మీరు ఆయనకే చెప్పుకోండి అని ఎస్టాబ్లిష్ చేయడంతో వీళ్ళందరూ సద్దుమణిగి మనం ఎన్ని రకాల నిరసనలు వ్యక్తం చేసినా కుదరని పని. రేవంత్ రెడ్డి ఇక్కడ అల్టిమేట్‌గా ఉంటున్నాడు. కాబట్టి ఈయన నుంచి ఇక్కడ మనము ఒక గులకరాయి తీసుకొని అటు పెట్టలేము అనేది అర్థం చేసుకోవడం వల్ల ఈ ఎన్నికల ముందు ఒక ఫ్లాట్ అట్మాస్ఫియర్ క్రియేట్ అయింది. నేను బట్టి విక్రమార్కని ఇదే స్థాయిలో ఇది చేసిన. ఇంటర్వ్యూ చేశా. కాపోతే ఆ ఇంటర్వ్యూ సరిగ్గా సాగల. ఆయన చెప్పిన మాట కూడా అదే. మా చేతుల్లో ఏముండదు. అంతా అధిష్టానం చేతుల్లో ఉంటది. ఆ అధిష్టానం చెప్పిందే వేదవాక్కు అనే కోణంలో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ అధిష్టానము ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ పరిస్థితుల్లో ఏదైనా తేడాగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? మరి రేవంత్ రెడ్డి లాగానే డీకే శివకుమార్ రెడ్డి కర్ణాటకలో ఆహ్, తీవ్రంగా ప్రయత్నం చేశాడు పార్టీ అధికారంలో వచ్చే విధంగా. మరి ఆయన్ని డిప్యూటీ సీఎం చేసి సిద్ధరామయ్యకి పగ్గాలు అప్పజెప్పారు కదా! మరి ఇక్కడ అందుకు అవకాశం ఎందుకు ఉండదు? ఇక్కడ కూడా ఉంటది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చూపించిన దీనిలో ఒక మంచి ఆబ్జెక్ట్ ఉంది. ఇదేందంటే బట్టి విక్రమార్క దళితుడు కావడం వల్ల ఇప్పటివరకు తెలంగాణ వస్తే దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ యొక్క మాటకి మనము కౌంటర్ ఇచ్చినట్టుంటది అన్న కోణంలో కావచ్చు. ఈ రోజున బట్టి విక్రమార్కకి రేపేదైనా పోస్ట్ సీఎం పోస్ట్ ఇచ్చేస్తారు. కారణం ఏంటంటే ఫస్ట్ ఇచ్చింది మేము అని మాట నిరూపించుకున్నట్టు అవుద్ది. 2 దళిత ముఖ్యమంత్రిని ఆయన ప్రకటించిన ఆయన మాటను కూడా మేమే నెరవేరుస్తున్నాం అన్నట్టు ఉంటది. దీన్ని బట్టి కాంగ్రెసు తెలంగాణ ఇవ్వడం మాత్రమే కాదు, ఒక దళిత ముఖ్యమంత్రిని కూడా ఇచ్చి ఆ కోరికను కూడా నెరవేరుస్తోంది అనేది రేపు ఖాయం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అందుకనే ఇలాంటి ఫోటోలు తెర మీదకొస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే కేసీఆర్‌కే ఇయ్యాల రమై. కానీ ఇక్కడ సిద్ధరామయ్యకి ఎలా వచ్చిందో పోస్టు, అలాంటి పోస్టు ఈ రోజున బట్టి లాంటి వాళ్ళకి రావచ్చు. కాబట్టి కాంగ్రెస్‌లో ఇవి అదన్న గ్యారంటీలేవి ఉండవు. కాంగ్రెస్‌తో గ్యారంటీ ఒకటే ఉంటది. అది అధిష్టానం. ఆ అధిష్టానం అప్పటికప్పుడు ఉన్న పరిస్థితుల్ని
మీరు అనొచ్చు చాలామంది డిగ్గీ రాజా ముందుండి నడిపించిన తర్వాత జరిగిందేంటి? డిగ్గీ రాజాకే మధ్యప్రదేశ్ పగ్గాలిచ్చారు. ఉమ్మడి ఏపీలో రాజశేఖర్ రెడ్డికే పగ్గాలిచ్చారు. అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఒక మినీ రాజశేఖర్ రెడ్డి కాబట్టి ఆయనకే పగ్గాలు అప్పజెప్పొచ్చు అని మీరు అనుకోవచ్చు. అది రేవంత్ రెడ్డికే క్లారిటీ లేదు. వెంకటరెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు. రేవంత్ రెడ్డి చాలా కష్టపడొచ్చు గాక సీఎం పోస్టు దాని నిర్ణయం మాత్రం అధిష్టానం చేతుల్లోనే ఉంటది అని. దట్స్ ఇట్.